రైట్లీ డివైడింగ్ సిరీస్ లో భాగంగా రక్షణ అనే సబ్జెక్ట్ ని ఫాలో అవుతున్నటువంటి ఒక బ్రదర్ అడిగిన ప్రశ్నకు ఈ వీడియోలో జవాబు ఇవ్వబోతున్నాడు. ప్రశ్న ఏంటంటే 1 కొరింథీ 6వ అధ్యాయము 9-10 వచనాల్ని వివరించండి అని. సో ఈ వచనాలు వివరించే కంటే ముందు ఆ వచనాలు ఏంటో ఒకసారి చదివేద్దామా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారినను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారెవరను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. సో పౌలు సువార్త ప్రకారంగా కృపాకలో రక్షించబడిన ఒక విశ్వాసి తన రక్షణ కోల్పోలేడు అని మనము ప్రీవియస్ వీడియోలో మనం నేర్చుకున్నాం. పౌలు గాస్పెల్ ప్రకారంగా ఆ వ్యక్తి రక్షణ కోల్పోలేడు. రక్షణ కోల్పోయేటువంటి గుంపు వేరే ఉంది. బైబిల్ 2 గుంపులు ఉన్నాయి కదా. ఒకటేమో ధర్మశాస్త్రం కింద ఉన్నవారు, వారే యూదులు. రెండవది కృపాకాలం కింద ఉన్నవారు, వాళ్ళే బాడీ ఆఫ్ క్రైస్ట్. సో ధర్మశాస్త్రం కింద ఉన్నవారు వాళ్ళకి క్రియలు సరిగా లేకపోతే వాళ్ళ తమ రక్షణ కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళది వర్క్ గాస్పెల్, క్రియలు చాలా ఇంపార్టెంట్. అదే గ్రేస్ గాస్పెల్ ఏంటంటే మనకు రక్షణ క్రియలు బట్టి ఇవ్వబడలేదు, అందుకే ఇది గ్రేస్ గాస్పెల్. మరి పౌలు ఒక వ్యక్తికి, రక్షించబడిన వ్యక్తికి ఎటర్నల్ సాల్వేషన్, నిత్య భద్రత ఇవ్వబడింది అని చెప్పాడు కదా, బానే ఉంది. మరి అదే పౌలు ఇక్కడ 9-10 వచనాల్లో ఇటువారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరు అని ఎవరెవరు కాలేరో ఒక పెద్ద లిస్ట్ ఇస్తున్నా. వీళ్ళందరూ దేవుని రాజ్యానికి వారసులు కాలేరు అంటే వాళ్ళు తమ రక్షణ కోల్పోయినట్టే కదా. కోల్పోయారు కాబట్టి కదా వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేకపోయారు. అటువంటి డౌట్ సహజం మనకి వస్తుంది. మరి మీకు ఆ డౌట్ వచ్చిందో లేదో నాకు తెలియదు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఈ ఎటర్నల్ సాల్వేషన్ ని గట్టిగా రిజెక్ట్ చేసేవాళ్ళు. ఇలాంటి వచనాలని చూపిస్తూ చూడండి, పౌలు నిత్య భద్రత ఉందని చెప్పాడు కదా, అదే పౌలు ఇక్కడ ఏమన్నాడు చూడండి. ఇక్కడ వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు అని చెప్తున్నాడు. కాబట్టి మీరే పౌలు మాటలు అపార్థం చేసుకున్నారు. ఎటర్నల్ సాల్వేషన్ అంటూ లేదండి, రక్షణ గ్యారంటీ కాదు అని వాళ్ళు గట్టిగా నొక్కి చెప్తున్నారు. అంటే వీళ్ళ ప్రకారం ఏంటంటే క్రియలు బాగుంటేనే నీతిమంతులుగా ఉంటారు. ఆ నీతి గల స్థితినే వారికి పరలోక ప్రవేశము అనేది ఇస్తుంది. క్రియలు లేకపోతే వాళ్ళు నీతిగా ఉండలేరు, నీతి లేకపోతే పరలోక రాజ్యానికి ప్రవేశించలేరు. అందుకే వీళ్ళు ఎక్కువగా క్రియల మీద ఫోకస్ చేస్తుంటారు. ఎక్కడైనా క్రియ సరిగా లేదా ఇక మన నీతి కోల్పోతాము, పరలోకాన్ని కోల్పోతాము అటువంటి ఒక నమ్మకం వాళ్ళు బలంగా ఉంటుంది. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి 100% క్రియలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనుకుందాం, ఊహించుకుందాం. హైపోథెటికల్ థింగ్ ఇది, ఓకే. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు కూడా 100% పర్ఫెక్ట్ గా ఉండలేరు, ఎక్కడో చోట తప్పు చేస్తూనే ఉంటాయి. అయితే జస్ట్ ఫర్ అవర్ ఎగ్జాంపుల్ సేక్ ఊహించుకుందాం, ఒక వ్యక్తి 100% క్రియలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అయితే మరి అతని క్రియలు అతని నీతినిస్తుందా? క్వశ్చన్ నెంబర్ 1. ఆ నీతి వారికి పరలోక ప్రవేశం ఇస్తుందా? జస్ట్ బికాస్ హిస్ డీడ్స్ ఆర్ రైట్, డస్ ఇట్ క్వాలిఫై హిమ్ టు హెవెన్? మీరు ఒకసారి ఆలోచించండి. క్రియలు బాగున్నంత మాత్రాన, 100% క్రియలు ఉన్నంత మాత్రాన అది ఆ వ్యక్తికి నీతినిస్తుందా? ఆ నీతి పరలోక రాజ్యానికి ప్రవేశం ఇస్తుందా? ఆన్సర్ ఇస్ నో. ఒకవేళ ఎస్ అండి, క్రియలు బాగుంటేనే పరలోక రాజ్యము, క్రియలు బాగుంటేనే నీతి అంటే ఎఫెసీ 2:8-9లో పౌలు చెప్పిన మాటలు అబద్ధమవుతాయి. ఎందుకు? పౌలు మనకి రక్షణ ఏ విధంగా వచ్చిందని చెప్తున్నారు చూడండి ఒకసారి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఎలా రక్షించబడ్డావు? క్రియలు బట్ట కాదు, కృపచేతనే. ఇది మీ వల్ల కలిగినది కాదు. అదేదో నువ్వేదో మంచిగా జీవించేస్తావు, పర్ఫెక్ట్ గా ఉన్నావు, అందుకే దేవుని రక్షణ ఇచ్చాడు కాదు. నీ వల్ల కలిగేది కాదు, దేవుని వరమే. రక్షణ నీకు వరంగా ఇవ్వబడింది, జీతంగా ఇవ్వబడలే. నువ్వేదో చేస్తే నీ పరలోకం వస్తుంది అంటే అది నీకు జీతంగా ఇవ్వబడింది, వరంగా ఎందుకు ఇవ్వబడుతుంది? రక్షణ వరమా జీతమా? కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నీకు రక్షణ వరముగా ఇవ్వబడిందా, జీతముగా ఇవ్వబడిందా? జీతంగా ఇవ్వబడిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ప్రభువా నాకే రావాలి పరలోకము, ఇదిగో వాళ్ళకి పరలోకం రావడానికి వీలు లేదు, ఎందుకంటే వాళ్ళకి క్రియలు సరిగ్గా లేవు, నాకు మాత్రమే రావాలి, వీళ్ళకి మాత్రమే రావాలి. జీతం అయితే నువ్వు ఫైట్ చేస్తావు, కానీ నీకు జీతంగా ఇవ్వబడిందా? నీకు వరముగా ఇవ్వబడింది. క్రియల వల్ల కలిగేది కాదు గనుక ఎవడు అతిశయపడ వీల్లేదు. నేను ఇలా చేశాను కాబట్టి నాకు పరలోకానికి అర్హత, నేను ఇలా జీవించాను కాబట్టి నాకు హెవెన్ లో ఎంట్రీ ఉంది, నేను ఇలా ఉన్నాను కాబట్టి మోరల్ స్టాండర్డ్ మెయింటైన్ చేశాను కాబట్టి
నాకు మాత్రమే, వీళ్ళు అలా లేరు, అలా జీవించలేరు, ఇదిగో వాళ్ళు అలాగా ఉండలేదు కాబట్టి వాళ్ళకి పరలోకమే లేదు. అతిశయించడానికి కారణం ఎక్కడ? అతిశయపడ వీలు లేదు అని పౌలు చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు? అది నీకు వరముగా, నీకైనా నాకైనా ప్రపంచంలో ఎవరికైనా సరే నమ్మిన వాళ్ళందరికీ రక్షణ వరముగా ఇవ్వబడింది. కాబట్టి రక్షణ ఎప్పుడు కూడా క్రియల్ని బేస్ చేసుకుని జడ్జిమెంట్ అనేది ఇవ్వకూడదు. దిస్ వాట్ రిలీజన్ ఇస్ టీచింగ్ అస్. క్రియల్ని బేస్ చేసుకొని ఒక వ్యక్తిని రక్షణను జడ్జిమెంట్ ఇస్తుంది మతం. లేదండి, మనం క్రియలు చేస్తేనే మన రక్షణ వస్తుంది, క్రియలు చేస్తేనే మనకి పరలోక రాజ్య ప్రవేశం వస్తుంది అని అంటే, ఒకసారి రోమ 11:6 పరిశీలన చేయండి. అది కృప చేతనైన ఎడల ఇక క్రియల మూలమైనది కాదు. కృప అంటున్నామంటే క్రియల మూలంగా కాదు. కాని ఎడల కృప కాకపోను. ఒకవేళ లేదండి క్రియల వలన అయితే ఇక కృప కాకుండానే పోతుంది. ఇట్స్ నాట్ గ్రేస్, ఇది సంపాదించుకున్నావు. ఇది తీతు రాసిన పత్రిక 3:5 ఇంకోసారి పరిశీలన చేయండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే, తన కనికరం, ఆ మాట గమనించండి, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావము కలగజేయుట ద్వారా మనల్ని రక్షించను. ఎలా రక్షించాడు దేవుడు? తన కనికరము చొప్పుననే, నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, ఎలా నీతిమంతులు తీర్చబడ్డావు? నీవు క్రియలు బట్ట, మంచి జీతం బట్ట, మంచి లైఫ్ స్టైల్ బట్ట, థ్యాంక్ గాడ్, ఇవన్నీ కలిగి ఉండాలి. అయితే ఇవన్నీ చేస్తే రక్షణ కాదు, రక్షించబడ్డాము కాబట్టి మంచి గాడ్లీ లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయాలి. అర్థమవుతుంది? అయితే మనకు నీతి ఏమండి? నమ్మడము ద్వారా, ఆయన కృప ద్వారా మనకి నీతి అనేది ఇవ్వబడింది. దయచేసి అండర్లైన్ చేసుకోగలరు. సో చెప్పండి, నీతి ఎలా వచ్చింది? క్రియల్ని బట్ట కాదు, కృప వల్ల నీతిమంతులుగా మార్చబడ్డాం. లేదండి మీరు ఎన్నైనా చెప్పండి, క్రియలు లేకపోతే ఒక వ్యక్తి నీతిమంతుడు కాడండి, నీతిమంతుడు కాకపోతే పరలోక రాజ్యానికి ప్రవేశము లేదండి అని కొందరు గట్టిగా వాదిస్తుంటారు. ఎంతనే చెప్పండి, వాళ్ళకి ఈ ధర్మశాస్త్రము ప్రోగ్రామ్ వాళ్ళ మైండ్లో బాగా బలంగా కూర్చుండిపోతుంది. అందుకే ఆ నీతి కావాలంటే ధర్మశాస్త్రం చెప్పేటివన్నీ ఫాలో అవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి ధర్మశాస్త్రం ఉన్నవన్నీ ఫాలో కాగలిగి నీతిని సంపాదించగలిగితే ఇక క్రీస్తు చనిపోవడం వ్యర్థమే. పౌలు అదే అంటాడు, క్రీస్తు మరణించడం వ్యర్థమే. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం వల్ల మనమే సంపాదించుకుంటే ఆ నీతి, క్రీస్తు ఎందుకు మరణించాలి? మన ధర్మశాస్త్రము దేని చేయజాలకపోయినో క్రీస్తు దాన్ని చేస్తును అని పౌలు అంటున్నాడు కదా. సో చాలా మంది దే స్టిల్ ట్రై టు ఫాలో ద లా. అది చేయాలి, ఇవి మెయింటైన్ చేయాలి, అవి ఫాలో కావాలి, ఇవి ఫాలో కావాలి. రోమిలాస్ పత్రిక 3:21 చూడండి. ఇటుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ధర్మశాస్త్రం వల్ల నీ నీతి వచ్చిందా? ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుడు తన నీతిని నీకు అనుగ్రహిస్తున్నాడు. 22 చూడండి. అది యేసు క్రీస్తునందలి విశ్వాసమున్నదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి. కృప ద్వారా నీకు నీతి ఇవ్వబడుతుంది. నమ్మువారందరికీ దేవుని నీతి. నమ్మితే నీతి. ధర్మశాస్త్ర ప్రోగ్రాంలో ఏంటి? వాళ్ళు ఏదైనా క్రియలు చేస్తే నీతి. కృపాకాలంలో ఏంటి? నమ్మితే నీతి, విశ్వసిస్తే నీతి, కృప ద్వారా నీతి. అర్థమవుతుందా? ప్రైజ్ గాడ్. కాబట్టి నువ్వు నీతిమంతుడా అంటే చాలా మంది అంటారు, మరి ఎవరున్నారా నీతిమంతులు అని? ఎవరు లేరండి. ఎందుకు? క్రియలు ఆధారం చేసుకొని వాళ్ళు చెప్తుంటారు ఇలాగా. ఎస్, యు ఆర్ రైచియస్, నాట్ బేస్డ్ ఆన్ వర్క్స్. క్రియల ద్వారా నీ నీతి రాలేదు, క్రియలు బట్టి నీ నీతి కోల్పోలేవు. ఇది నీకు వరముగా ఇవ్వబడింది. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ ఇప్పుడు 1 కొరింథీ 6:9-10 మనము పరిశీలన చేద్దాం. మళ్ళీ పౌలు ఇలా అన్నాడు కదా, ఇదే పౌలు 9-10 ఎందుకు ఇలాగంటున్నాడు? ఇటువారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని ఒక పెద్ద లిస్ట్ ఇస్తున్నాడు. అంటే ఇక్కడ కొరింథీ సంఘస్థులు ఇలాంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని పౌలు చెప్తున్నాడా? పౌలు తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడా? తర్వాత తన స్టేట్మెంట్ని చేంజ్ చేసుకున్నాడా? ఆయనకి స్టెబిలిటీ లేదా? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలండి? ఎస్, చూడండి, దేర్ ఇస్ నో కాంట్రడిక్షన్స్ ఇన్ ద బైబిల్. బైబిల్ ఏదైనా సరే కొన్ని వచనాలు మీకు అర్థం కాలేదు అంటే అది మన అవగాహన లోపమే తప్పనిచ్చి, అర్థం చేసుకోవడంలో మనము పొరబడుతున్నామో తప్పనిచ్చి, దెర్ ఆర్ నో కాంట్రడిక్షన్స్ ఇన్ ద బైబిల్.
మరి 9-10 వచనాలు మనం అర్థం చేసుకోవాలంటే, బాగా అర్థం చేసుకోవాలి అంటే కాస్త కాంటెక్స్ట్ చూడాలి, నేపథ్యం చూడాలి. ఏ నేపథ్యంలో 9-10 వచనాలు చెప్పబడ్డాయి ఆ నేపథ్యాన్ని చూడాలి. అండ్ 9-10 వచనాల కంటే ముందున్న వచనాలు, తర్వాత ఉన్న వచనాల్ని కరెక్ట్గా కలిపి చదివితే అప్పుడు పౌలు యొక్క ఉద్దేశం ఏంటో మనకి అర్థమవుతుంది. సో మొదట ప్రయత్నం చేద్దాం. సో కాంటెక్స్ట్ ఏంటి అంటే, మొదటి వచనం చూడాలి. ఇది బ్యాక్గ్రౌండ్. అంటే అక్కడ ఒక విశ్వాసికి వాద్యం ఏర్పడింది. ఏదో ఆర్గ్యుమెంటో వాదులాటనో ఏదో మొత్తానికైతే చోటు చేసుకుంది. ఇది కాస్త పరిశుద్ధుల ఎదుట కాక, పరిశుద్ధులు అంటే ఎవరు? రక్షించబడిన వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు, వారి ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వాద్యమాడుటకు తెగిస్తున్నాడు. అంటే అనీతిమంతుల ఎదుట ఆర్గ్యుమెంట్లు జరుగుతుంది, అవిశ్వాసుల ఎదుట వాద్యం ఆడుతుంది. అందుకే ఇక్కడ అనీతిమంతులు అనే మాట చూడండి, అక్కడ గ్రీక్ వర్డ్లో అడికాన్ అని రాయబడింది. అడికాన్. 9వ వచనంలో కూడా అన్యాయస్తులు అని ఉంది కదా, అక్కడ కూడా గ్రీక్ పదం అడికాన్ అని రాయబడింది. సో అనీతిమంతులైనా ఒకటే, అన్యాయస్తులైనా ఒకటే. అంటే వీళ్ళందరూ కూడా నీతిమంతులుగా మార్చబడని వారు, అవిశ్వాసులు, అన్బిలీవర్స్ వీళ్ళు. ఇప్పుడు బిలీవర్స్ ఏం చేస్తున్నారు? వెళ్ళి అన్బిలీవర్స్ ఎదుట వాద్యం ఆడుతున్నారు, అవిశ్వాసులు ఎదుట వాద్యం ఆడుతున్నారు. పౌలుకి ఇది చాలా బాధ కలిగింది. ఒకరి మీద ఒకడు వాద్యం ఆడటం మీలో ఇప్పటికే కేవలము లోపము అంటున్నాడు. అంతకంటే అన్యాయం సహించటం మేలు కాదా అంటున్నాడు. దానికంటే మీ సొత్తులో అపహరింపబడనిచ్చటం మేలు కాదా అంటున్నాడు. ఎంత తప్పు చేస్తారు మీరు! వెళ్ళి అవిశ్వాసులతో మీరు వాద్యం ఆడుతున్నారు ఏంటి మీరు? అసలు దేవుడు పరిశుద్ధులుగా చేసి మీకు ఇవ్వబడినటువంటి స్థానం ఏంటో తెలుసా? 2వ వచనంలో పౌలు అంటాడు, మీరు లోకానికి తీర్పు తీర్చేవారు. 3వ వచనంలో దేవదూతలకు తీర్పు తీర్చేవారు మీరు. అలాంటిది మీరు వెళ్ళి ఒక అవిశ్వాసుల ఎదుట మీరు వాద్యం ఆడుతున్నారు. అసలు ఆ అడికాన్ వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళకి దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. వాళ్ళ అవిశ్వాసులు, అనీతిమంతులు. అందుకే జారులైనను, విగ్రహారాధులను, వ్యభిచారులైన ఒక పెద్ద లిస్ట్ ఇస్తారు. వీళ్ళంతా కూడా వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. ఎవరు? చూడండి ఒకసారి, అన్యాయస్తులు అన్న మాట గమనించండి. అన్యాయస్తులు కాలేరు. అన్యాయస్తులకి ఇంకొక పదం ఏంటి? అనీతిమంతులు. ఇప్పుడు గ్రీక్ పదం ఒకటే అండి, తెలుగులో 2 వేరు పదాలు వాడబడ్డాయి. సో ఇక్కడ అన్యాయస్తులకి గ్రీక్ వర్డ్ ఏంటిది? అడికాన్. అంటే అనీతిమంతులు, దోస్ వర్ నాట్ జస్టిఫైడ్, దోస్ వర్ నాట్ సేవ్డ్, అన్బిలీవర్స్. వీళ్ళంతా కూడా అవిశ్వాసులు. వీళ్ళు దేవుని రాజ్యానికి అస్సలు వారసులు అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే వీళ్ళు ఇంకా రక్షణ పొందలేదు. 11వ వచనం అంటాడు, మీలో కొందరు అట్టివారై ఉంటిరి. చూడండి, ఇక్కడ 11వ వచనం లేకపోతే 9-10 వచనాలు పౌలు అక్కడ కొరంథీలో ఉన్న విశ్వాసులకే వర్తింపజేస్తున్నాడు అన్నట్టు అర్థం చేసుకుంటాం. కాదు 11వ వచనం చదవాలి. 9-10 చదివి 11 చదవకపోతే అపార్థం చేసుకుంటాం. 11వ వచనం అంటాడు, మీలో కొందరు అట్టివారై ఉంటిరి. అంటే ఒకప్పుడు మీరందరూ కూడా ఎలా ఉన్నారు? మీరు కూడా అనీతిమంతులుగానే ఉన్నారు, అవిశ్వాసులుగానే ఉన్నారు. అయితే గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమంతులుగా తీర్చబడతారు. అంటే ఒకప్పుడు ఏంటిది? మీలో కొందరు అట్టివారు, పాస్ట్, ఇన్ ద టైం పాస్ట్. ఒకప్పుడు ఏంటి? వీళ్ళు అనీతిమంతులు, రక్షణ లేనివారు, అవిశ్వాసులు. ఇప్పుడు వీళ్ళ ప్రజెంట్ స్టేజ్ ఏంటి? నీతిమంతులు, కడగబడిన వారు, పరిశుద్ధులు. ఇది ప్రజెంట్ స్టేజ్. ఇక్కడ పౌలు అదే అంటున్నాడు, ఎవరి ఎదుట మీరు వాద్యం ఆడుతున్నారు, ఒకప్పుడు మీరు కూడా అలాంటి వారే. అలాంటి దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను చేసి, మిమ్మల్ని కడిగి నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను చేస్తే మిమ్మల్ని రాజ్యవారసులుగా మిమ్మల్ని చేశారు. వారిని చేయలేదు. అడికాన్ వాళ్ళు చేయలేదు, మిమ్మల్ని చేశాడు. తీర్పు తీర్చాల్సినటువంటి మీరే వారి ఎదుట వారి చేత తీర్పు తీర్చబడుతున్నారేంటి? సిగ్గు లేదా అన్నట్టుగా పౌలు కాస్త కొన్ని మొటిక్కాయలు ఇక్కడ వేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడి రాజ్యానికి ఎవరు వారసులు కాలేరని చెప్తున్నాడు? రక్షించబడి నీతిమంతులుగా మార్చబడిన వారిని వారు కాలేరని చెప్తున్నాడు. ఇక్కడ వాళ్ళ క్రియాజీవితం బాలేదు కాబట్టి వాళ్ళు పరలోక రాజ్యానికి లేదా దేవుని రాజ్యం వారసులు కాలేరని చెప్తున్నారు. నన్ను Paul is not talking about the saved believers. అనీతిమంతుల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు కాలేరు. నువ్వు అనీతిమంతుడువా? ఒకసారి ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు 1 కొరింథీ 9:10
చాలా మంది బిలీవర్స్కి అప్లై చేస్తున్నారు. బట్ క్వశ్చన్ వేసుకోవాలి, అనీతిమంతులు రాజ్యానికి దేవుని రాజ్యానికి వారసులు కాలేరు కదా. అసలు నువ్వు అనీతిమంతుడుగా? నువ్వు అనీతిమంతుడు అంటున్నావు అంటే నీకు ఇంకా రక్షణ లేదని అర్థం. ఇంకా నువ్వు ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచలేదని అర్థం. విశ్వసిస్తే నువ్వు నీతిమంతుడివి, అంతే కదా. పౌలు ఒక వచన ప్రకారంగా విశ్వసిస్తే నీకు నీతి, నువ్వు విశ్వసించలేదు అంటే నీకు నీతి లేదు, నీకు నీతి లేదు అంటే నువ్వు విశ్వసించలేదు, నువ్వు అనీతిమంతుడివే. సో రక్షించబడని వారు దేవుని రాజ్యానికి వారసులు గారు. మరి నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము, ఆయన శిలువ కార్యాన్ని విశ్వసించాము, మన స్థానము ప్రభు తీసుకొని ప్రభు స్థానం మనకి ఇచ్చాడు. దెర్ వాజ్ ఎ డివైన్ ఎక్స్చేంజ్ దట్ టుక్ ప్లేస్ అట్ ద క్రాస్. ఆయన క్రియలు మన క్రియలుగా జమ చేయబడ్డాయి, మన యొక్క శిక్షను ఆయన భరించాడు, ఆయన నీతి మనకి ఇవ్వబడింది. ఇది కదా మనం నమ్మింది. మరి ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడు నీతిమంతుడైనప్పుడు 9 and 10 ఎందుకు నిన్ను కలవరపెడుతుంది? 9, 10 వచనాలు నీ గురించి నా గురించి కాదు, రక్షణ పొందని వారి గురించి పౌలు అంటున్నాడు. అందుకే కాంటెక్స్ట్ కరెక్ట్గా చదవాలి. కొరంథీ సంఘస్థులు ఉన్నటువంటి విశ్వాసులు కొందరు పరలోక రాజ్యానికి వారసులు కాలేరని చెప్పట్లేదు ఇక్కడ. ఆ నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ, అవిశ్వాస గురించి మాట్లాడుతున్నాడు. అందుకే ఎవరితో మాట్లాడుతున్నాడు, నేపథ్యం ఏంటి, ఇది తెలుసుకోవాలండి. దీన్నే రైట్లీ డివైడింగ్ అంటారు. ఇదేమి తెలుసుకోకుండా చూడండి మా మొదటి 9, 10 వచనాలు పాల్గొన్నాడు కదా, దేవరాజ్యానికి ఇటువారు వారసులు కాలేరు అని. కాబట్టి ఒకవేళ బిలీవర్స్ మీరు కూడా అంతే, ఒకవేళ క్రియాజీతాలు అటు ఇటు ఉంటే మీరు కూడా దేవరాజ్యానికి వారసులు కాలేరు. ఎవరిని వరముగా ఇచ్చి దేవుడు ఆ వరాన్ని వెనక్కి తీసేసుకుంటాడా? అన్ఫిట్ ఫర్ హెవెన్ అని చెప్తాడా? గాడ్ విల్ నెవర్. అలా అని పాస్టర్ గారు అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వచ్చేస్తారు, ఎట్టన బతికేయచ్చు అని చెప్తున్నారా మీరేమన్నా? నో, ఐఎమ్ నాట్ టెలింగ్ దట్. దాని అర్థము ఇక్కడ లిస్ట్లో ఉన్నవన్నీ చేసేమని నా ఉద్దేశం కాదు, నేను చెప్పను. కృప ఎప్పుడు అది బోధించదు. గ్రేస్ విల్ నెవర్ టీచ్. ఒకసారి ఈ వచనాన్ని మీరు బాగా చదవండి. కృప ఎప్పుడు కూడా ఏమని బోధిస్తుందో ఒక్కసారి ఈ వచనాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి మీ బైబిల్లో. పాపం చేయమంటా ఉందా, లేకపోతే నీతిగా బ్రతకమంటా ఉందా? గ్రేస్ విల్ నెవర్ గివ్ యూ ఎ లైసెన్స్ టు సిన్. అందుకే కృప ఉందని పాపము చేయదుమా అని ఒక వీడియో చేశాను, దయచేసి అది వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. మనం నీతి క్రియలు ఎందుకు చేయాలి? రక్షణ పొందడానికి కాదు, పొందాము కాబట్టి నీతి క్రియలు చేయాలి. సో దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, సో ఈ ప్రశ్నకు మీకు జవాబు లభించింది, నేర్చుకున్నారు, అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే సో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ దానికి వివరణ నెక్స్ట్ వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ రైట్లీ డివైడింగ్ సబ్జెక్ట్ని మీరు మొదటి నుంచి ఫాలో అవుతున్నారని. ఓకే, అక్కడక్కడ మీరు వాచ్ చేస్తే మీకు సబ్జెక్ట్ మీకు అర్థం కాదు, దేవుని సంకల్పం అంతా కూడా మీకు అర్థం కావాలంటే సిరీస్ని ఆర్డర్లో 1 by 1 మీరు ఆర్డర్లో ఫాలో అవుతుంటేనే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో గాడ్ బ్లెస్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుసుకుందాం. గాడ్ బ్లెస్.